శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అంటే ఫిబ్రవరి నెల 23వ తేదీ నుంచి మార్చి నెల 1వ తేదీ వరకు, అంటే తెలుగు తిథుల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే మాఘమాస కృష్ణపక్ష దశమి ఆదివారము నుండి 23వ తేదీ, ఫాల్గుణ మాస శుక్లపక్ష ద్వితీయ శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార ప్రకారంగా ఎలా ఉండబోతోంది అనేటువంటివి ఇప్పుడు మనం చెప్పుకుందాము. గ్రహ సంచారం కనుక చూస్తే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, ధనుస్సులో చంద్రుడు ప్రారంభమై ధనుస్సు, మకరము, కుంభరాశుల్లో ఈ వారమంతా సంచారం చేస్తున్నాడు. ఇక కుంభంలో రవి, శని, బుధులు, మీనంలో రాహు, శుక్రులు. ఈ వారం మారే గ్రహము బుధుడు 28వ తేదీ కుంభరాశి నుంచి మీనరాశిలోకి అడుగు పెడతాడు. బుధుడి యొక్క గమనం అలా ఉంటుంది. కాబట్టి ఇట్టి గ్రహ సంచారం ప్రకారంగానే మనం మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం వార ఫలితాలను మనం విశ్లేషణ చేద్దాము. ఇక ఈ వారం ప్రధానమైన పండుగల్లో కనుక చూసుకున్నట్లయితే 24వ తేదీ ఆ రోజున సర్వేషాం విజయ ఏకాదశి. 24వ తేదీ సోమవారం అయిపోయింది. కృష్ణపక్ష ఏకాదశి చాలా మంచి ఏకాదశి. మాఘమాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశికి విజయ ఏకాదశి అంటారు. శుక్లపక్ష ఏకాదశి భీష్మ ఏకాదశి అయితే ఇది విజయ ఏకాదశి అంటారు. ఆ తర్వాత 26వ తేదీ మాస శివరాత్రి, మహాశివరాత్రి, 2 పర్వదినాలు. అంటే మాఘమాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని కూడా మాఘ శివరాత్రిగా చెప్తారు, మహాశివరాత్రి అంటారు. కాబట్టి 26వ తేదీ చాలా విశేషమైనటువంటి పర్వదినం, బుధవారం అయింది. మహాశివరాత్రి పర్వదినం ఈ వారమే వస్తోంది. ఇక 28వ తేదీ నుంచి కూడా ఫాల్గుణ మాసం ప్రారంభం అవ్వబోతోంది. ఇది ఈ వారం ఉన్నటువంటి విశేషాలు. ఇక ఇట్టి గ్రహ సంచారాన్ని చూసుకొని మనం ఇప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయనేది చెప్పుకుందాము. ముందుగా చూస్తే మేషరాశి. మేషరాశి వారికి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిస్తే మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారమంతా కూడా రవి, కుజ, బుధ, గురు, శుక్ర, శని, కేతువులు దాదాపుగా 6 గ్రహాలు అనుకోవచ్చు. అంటే మేషరాశి వారికి గత వారం చెప్పుకున్నాము, అంతకుముందు ముందు చెప్పుకుంటున్నాము ఏంటంటే శుభకాలం అనేటువంటిది చాలా వరకు కూడా నడుస్తోంది. కాబట్టి ఏ పని చేపట్టినా విజయవంతం కావటం, కొంత అనుకూలమైనటువంటి సమయము ఈ వారము అని కూడా చెప్పవచ్చు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, భవిష్యత్తు సంబంధించిన ప్రణాళికలు రూపుదిద్దుకోవటానికి కూడా ఇది చాలా మంచిది. భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలకు ఒక వేదిక తయారు చేసుకోవటం అనేటువంటిది వీరికి అవసరము. ముఖ్యంగా మేషరాశి వారికి గ్రహ సంచార రీత్యా కనుక చూసుకున్నట్లయితే తృతీయంలో కుజుడు, చతుర్థ, పంచమ, షష్ఠ స్థానంలో కేతువు. ఇక్కడ విశేషంగా ఏమిటి అంటే ఏకాదశంలో రవి, శని, బుధుల యొక్క కలయిక. కాబట్టి రవి బలం అనేటువంటిది కూడా ఏకాదశంలో బాగుంది. అవకాశాలు ఉద్యోగపరంగా కూడా తలుపు తట్టవచ్చు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఒక సమున్నతమైనటువంటి స్థానం సంపాదించడానికి ఈ వారం కొంత ఉపయోగపడుతుంది. ఆర్థికంగా కూడా గత వారం కంటే చాలా బాగుంటుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి. ఈ గురు, శుక్ర, శనివారాల్లో కూడా ఒక శుభవార్త వినే ఆస్కారం కూడా ఉంది.
కుటుంబ సభ్యులతో ఆనంద ఉత్సాహాలను కూడా పంచుకుంటారు, ఆనందంగా గడుపుతారు. వైజ్ఞానిక సాంస్కృతిక రంగాల యందు ఆసక్తి చూపిస్తారు. స్థిర చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. దైవ కార్యముల పట్ల ఆసక్తి పెరుగుతుంది. శత్రువులపై విజయం, స్త్రీ సౌఖ్యం, దాన ధర్మాదులు చేయటం మొదలైన సత్ఫలితాలు రాజకీయ నాయకులకు కూడా బాగానే ఉంటుంది. విద్యార్థులకు పర్వాలేదు, చక్కగా ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు ఇంకా బాగుండాలి అంటే ఇంకా ఆదిత్య హృదయము, సూర్యాష్టకము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణాదులు ఈ వారం చేయడంతో పాటు మహాశివరాత్రి పర్వదినం రోజున ఖచ్చితంగా శివాలయంలో 11 బిల్వపత్రాలు పెట్టి 12 జ్యోతిర్లింగ స్తోత్రపారాయణం చేస్తే గ్రహ గతులన్నీ కూడా కొంత మీకు అనుకూలంగా మారుతాయి. కాబట్టి మహాశివరాత్రి పరిహారం కూడా మీకు నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మేషరాశి వారు మహాశివరాత్రి రోజున ఉపవాసం అనేటువంటిది ఉండడం అనేటువంటిది చెప్పుకోదగినటువంటి మంచి పరిహారము. అలాగే తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిస్తే వృషభ రాశి. వృషభ రాశి వారికి కొంత ఈ వారంలో గ్రహ సంచార రీత్యా శుక్రుడు, రాహువు శుభంగా ఉన్నారు. అంటే వృషభరానికి 11వ స్థానమైన మీనంలో శుక్రుడు, రాహువు ఈ రెండు కూడా ఏకాదశ శుక్రుడు, ఏకాదశ రాహువు కొంత మంచి అవకాశాన్ని కూడా వృషభ రాశి వారికి ఇవ్వబోతూ ఉన్నాడు. దశమంలో ఉన్న రవి, బుధ, శనుల యొక్క కలయిక కూడా కొంత పర్వాలేదు. అంటే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో తీసుకోదలుచుకున్నట్లయితే కొంత పెద్దలతో చర్చ చేసి తీసుకోవడం అనేటువంటిది మంచిది. ముఖ్య నిర్ణయాలలో శ్రద్ధ కూడా చాలా వరకు అవసరమవుతుంది. వ్యాపారం కానీ వ్యవహారం కానీ ఈ రెండిట్లలో కూడా జాగ్రత్తగా లేకపోతే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఆచితూచి వ్యవహరించాలి. కొంత తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగపరంగా పదోన్నతులు కూడా వచ్చే అవకాశం కూడా ఉన్నది. క్లిష్టమైనటువంటి సమయాల్లో మిత్రుల యొక్క సలహాలు మీకు మేలు చేస్తాయి. అలాగే ఏకాదశ శుక్రుడు చాలా చక్కటి బలాన్ని కూడా ప్రసాదిస్తూ ఉన్నాడు. శుక్రుడి యొక్క బలమే కొంత ఈ వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది. చిన్నపాటి అవరోధాలు అనేక కార్యక్రమాల్లో వచ్చినప్పటికీ కూడా అవరోధాలన్నింటినీ కూడా అధిగమించి ముందుకు వెళ్తారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్లు ఖాయం కావచ్చు. ఒక లేఖ చాలా ఆశ్చర్యాన్ని కూడా కలిగింపజేస్తుంది. వివాహాది శుభ కార్యక్రమములు నిర్ణయం కావటానికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృధా వ్యయం అంటే వేస్ట్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి కూడా పెట్టకుండా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కొంత ఆత్మీయుల నుంచి శుభవార్తలు కూడా వింటారు. వృషభ రాశి వారు సోమవారము, మంగళవారము ఈ 2 రోజులు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. శివరాత్రి రోజున ప్రదోష కాలంలో లింగార్చన అంటే లింగోద్భవ కాలంలో కూడా ఉపవాసం ఉండి శివపంచాక్షరి స్తోత్రము, శివపంచాక్షరి జపము వీలైనంతగా చేస్తే వృషభ రాశి వారికి ఆర్థికపరమైన ఇక్కట్లన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి వృషభ రాశి వారు మహాశివరాత్రి పర్వదినాన్ని కాస్త సాధనా మార్గంలో ఉత్కృష్టంగా ఉపయోగించుకోవడం ద్వారా పరమశివ అనుగ్రహంతో క్లిష్టమైన సమస్యల నుంచి కూడా బయటపడతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి అవుతుంది. మిథున రాశి వారికి ఈ వారం గ్రహ సంచార ప్రకారంగా మిథునంలో కుజుడు, చతుర్థ కేతువు, సప్తమ చంద్రుడు, అష్టమంలో కూడా వస్తాడు ఈ వారంలో. అలాగే నవమంలో రవి, శని, బుధులు, దశమంలో రాహు, శుక్రువులు, వ్యయస్థానంలో గురువు ఉండటం అనేటువంటిది కొంత మిథున రాశి వారికి పర్వాలేదు. అంటే మిథున రాశి వారికి బుధుడు కొంత, కుజుడు పర్వాలేదు. ఆర్థిక యోగం అయితే కొంత పర్వాలేదు. మిథున రాశి వారికి లాభాలు వరిస్తాయి. పొదుపు చేసి ఆ సొమ్మును పొదుపుగా వాడుకోవటం అనేటువంటిది మంచిది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవటం చాలా వరకు కూడా అవసరము. భార్యాభర్తల మధ్య అవగాహన తక్కువై కొంత అవరోధాలు పెరగవచ్చు.
కాబట్టి సమయానికి కొంత మాటామంతి అవసరము. గృహంలో మార్పులకు కొంత చేర్పులు కూడా అవసరమవుతాయి. అలాగే ఇంట్లో ఒకరి ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన పడవలసి వస్తుంది. అతిగా చెడు ఊహించుకోవడం ద్వారా ఇబ్బంది పడతారు. అతిగా ఊహించుకోవడం వద్దు. మిత్రుల శ్రేయోభిలాషుల యొక్క సలహాలు సూచనలు వ్యక్తిగతంగా చాలా వరకు తీసుకోవడం, తొందరపాటు పనులు చేయకుండా ఉండటం, సరి అయిన ప్రణాళికతో ఉంటే ఉద్యోగపరంగా సాఫ్ట్వేర్లో కూడా బాగుంటుంది, కొంత హార్డ్వేర్లో కూడా బాగానే ఉంటుంది. కానీ ఉద్యోగంలో ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది. దానికి ఒత్తిడి లేకుండా కొంత మెడిటేషన్ ద్వారానో లేకపోతే కొంత స్నేహితుల యొక్క సహకారంతో దాన్ని దాటే ప్రయత్నం చేయండి. వ్యాపార పరంగా కూడా సమయస్ఫూర్తి చాలా వరకు కూడా అవసరం అవుతుంది. వృత్తిపరంగా ఉద్యోగపరంగా సమర్థతను చాటుకోవలసినటువంటి సమయం కూడా ఉంది. అలాగే వ్యాపార పరంగా భాగస్వాముల యొక్క మోసములను కూడా కొంత గుర్తించండి. వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు కొంత మీకు ఉపయోగంగానే ఉంటాయి. ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు యొక్క దర్శనం అనేటువంటిది చాలా వరకు మీలో మార్పును తీసుకొని వస్తుంది. రాజకీయ నాయకులు పార్టీకి సంబంధించి నిర్ణయాలు ఏవైనా ఆలోచించి కార్యకర్తలతో తీసుకుంటే కనుక కొంతవరకు ఉపయోగం అనేటువంటిది ఉంటుంది. స్త్రీలకు అన్ని రంగాల్లో మంచి సమున్నతమైనటువంటి స్థానం దక్కుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. వివాహాది శుభ కార్యక్రమాల నిర్ణయాలు కూడా ఈ వారంలో అయ్యే అవకాశం అధికంగా ఉంది. మిథున రాశి వారు బుధవారం నాడు మహాశివరాత్రి పర్వదినం రోజున తెల్లటి నానపెట్టిన బియ్యాన్ని అక్షింతలుగా ఈశ్వరుడికి వాడండి. అలాగే ఒక 108 మల్లెపూలతో శివనామ అర్చన చేయండి. శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల కూడా మంచి అవకాశాలు మీకు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి అంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి అవుతుంది. కర్కాటక రాశి వారికి ఈ వారం గురు శుక్ర రాహుకేతువులు కొంత శుభంగా ఉన్నారు. బుధుడు శుభంగా ఉన్నాడు. కర్కాటకానికి చూసుకున్నట్లయితే వ్యయస్థానంలో కుజుడు, ఏకాదశంలో ఉన్నటువంటి గురువు, అలాగే నవమంలో రాహు శుక్రుల యొక్క కలయిక కొంత పర్వాలేదు. అంటే గురు శుక్ర రాహుకేతువులు శుభమైన ఫలితములను ఈ వారం కూడా కర్కాటకానికి ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి కొత్త కొత్త అవకాశాలు ఊరిస్తాయి. ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. పెట్టుబడుల విషయంలో కొంత దూకుడుగా ఉండటం అనేటువంటిది కూడా మంచిది. ముఖ్యంగా కర్కాటకానికి బుధుడి యొక్క బలం అనేటువంటిది కొంత తక్కువగా ఉంది. కర్కాటక రాశి వారు ఫలితాలను కొంత అంచనా వేసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. వివిధ వృత్తుల్లో ఉన్నటువంటి వారికి అవకాశాలు అయితే లభిస్తాయి. వివాహాది శుభకార్యక్రమములకు ప్రతిబంధకాలు ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారికైతే పురోభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. కొంత అధికారులతో విరోధాలు లేకుండా ఉద్యోగపరంగా జాగ్రత్త పడితే బాగుంటుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాల సమయంలో లోతుగా ఆలోచించడం అనేటువంటిది మంచిది. విద్యార్థుల యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు అనేటువంటిది కూడా లభిస్తుంది. పరోపకారం, సేవ, ఆధ్యాత్మిక రంగాల్లో కుతూహలం అనేటువంటిది కూడా పెరుగుతుంది. నిర్మాణ ప్రయత్నములు ఏవైతే ఉన్నాయో కొంత ఆటంకాలు ఏర్పడవచ్చు. ప్రశాంతత అనేటువంటిది తెచ్చుకోవడం చాలా వరకు కూడా మంచిది. మానసికంగా ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. ఆ ఒత్తిడిని జయించేటువంటి మార్గాన్ని చాలా వరకు కూడా జాగ్రత్తగా పెంచుకుంటే సరిపోతుంది. ఇక కర్కాటక రాశి వారు ఈ వారమంతా రామ రక్షా స్తోత్ర పారాయణంతో పాటుగా మహాశివరాత్రి పర్వదినంలో కొంత శివాలయ దర్శనం చేసుకోండి. ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోండి. నవగ్రహ ప్రదక్షిణములు, అలాగే దత్తాత్రేయ స్తోత్రపారాయణము, శివరాత్రి తెల్లవారి ఒక బ్రాహ్మణుడికి కానీ లేకపోతే ఒక పేదవాడికి కానీ కొంత భోజనం పెట్టించిస్తే పరమశివుడికి ప్రీతి కలిగి కొంత మీకు అనుగ్రహాన్ని విశేషంగా కూడా ఇస్తాడు. తదుపరి సింహరాశి.
సింహరాశి అంటే మఘా నక్షత్రం 4 పాదాలు, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం కలిస్తే సింహరాశి. సింహరాశి వారికి ఈ వారము గ్రహ సంచార రీత్యా కొంత కుజుడు శుభంగా ఉన్నాడు, బుధుడు పర్వాలేదు, శుక్రుడు అర్ధశుభుడు. సింహరాశి వారికి కొంత ఈ వారం గ్రహ సంచారం మిశ్రమంగా ఉంది అని చెప్పవచ్చు. ద్వితీయంలో ఉన్న కేతువు, పంచమ చంద్రుడు, సప్తమ రవిశని బుధులు, అష్టమ రాహు శుక్రుడు, అలాగే నవమ దశమంలో ఉన్న గురువు, ఏకాదశ కుజుడు కొంత లాభాలను ఇవ్వవచ్చు. ఉత్తమ ఫలితాలు అయితే వార ఆరంభంలో ఉన్నాయి. కొంత ఉత్తమ ఫలితాలు సాధించాలి అని అనుకునేటువంటి అవకాశం అధికంగా కూడా ఉంటుంది. కొత్తగా ఆలోచించడం వల్ల విద్యార్థులకు ప్రయోజనాలు కలుగుతాయి. కొంత గ్రహబలం అనేటువంటిది మార్పు వస్తోంది. వ్యక్తిగత గ్రహబలం కనుక బాగుంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహబలం కూడా తోడయ్యి ఈ వారంలో కొంత మంచి ఫలితాలు మరిన్ని కూడా కలగటానికి ఆస్కారం ఉండేది. వృత్తిపరంగా ఉద్యోగపరంగా మంచి పేరు తెచ్చుకుంటారు. కొద్దిపాటి ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా నేర్పుగా వ్యవహరిస్తారు. కొంతమంది మీ సహాయాలను పొంది మీకు ద్రోహం చేసేటువంటి వాళ్ళను కొంత మీరు దూరం పెడితే చాలా వరకు కూడా మంచిది. అడ్డు అదుపు లేనటువంటి ఖర్చులను కొంత నియంత్రించుకోవడం ద్వారా చాలా వ్యవహారముల యందు మనశ్శాంతిగా ఉండవచ్చు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల యొక్క సలహాలు చాలా వరకు కూడా అవసరమవుతాయి. వృత్తిపరంగా ఉద్యోగపరంగా పదోన్నతి సాధించటానికి ఈ వారం కొంత బాగుంది. మాతృవర్గపు బంధువులతో విరోధాలు లేకుండా జాగ్రత్త పడండి. ఓ శుభవార్త కూడా ఈ వారంలో వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగపరంగా కొంత అభివృద్ధికరమైనటువంటి ఫలితాలు ఏర్పడే ఆస్కారం కూడా ఉంది. సింహరాశి వారు శివపంచాక్షరి జపము వీలైనంత ఒక 5000 సార్లైనా శివపంచాక్షరి జపము మహాశివరాత్రి నాడు చేయటము, ఆదిత్యాది నవగ్రహ స్తోత్రపారాయణం చేయటం వల్ల, నక్షత్రమాల స్తోత్ర పారాయణము, శివసహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల కూడా మరింత మంచి ఫలితాలు సింహరాశి వారికి కలుగుతాయి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేయడం కూడా చాలా వరకు కూడా మంచిది. తదుపరి కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిస్తే కన్యారాశి. కన్యారాశి వారికి గ్రహ సంచారం ప్రకారంగా గురుశనులు శుభంగా ఉన్నారు. కుజరాహుకేతువులు అర్ధశుభులుగా ఉన్నారు. రవి కూడా అర్ధశుభుడు అని చెప్పవచ్చు. కొంత కన్యారాశి వారికి గ్రహ సంచారం ప్రకారంగా చతుర్థ చంద్రుడు, పంచమ షష్ఠ స్థానంలో రాహు, రవి బుధ శనులు, సప్తమ స్థానంలో రాహు శుక్రులు. కన్యారాశి వారికి మిశ్రమ గ్రహ సంచారం అని ఉన్నప్పటికీ కూడా చాలా గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి అని చెప్పవచ్చు. విజయాలు సాధిస్తారు, ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. ఒక ఆలోచన విధానం అనేటువంటిది స్పష్టత అవసరం. ముఖ్యంగా బుధుడి యొక్క అనుగ్రహంతో కొంత కార్యములను విశేషంగా సాధించగలుగుతారు. వ్యాపారపరంగా లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. కొంత మందగమనం ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి విషయాల్లో మంచి పరిస్థితులు ఏర్పడతాయి. దూరపు బంధుమిత్రులు దగ్గరవుతారు. వ్యాపారపరంగా కొంత బాగుంటుంది. కొంతమంది మాట తీరు మీకు ఆశ్చర్యాన్ని కూడా కలిగింప చెయ్యవచ్చు. విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారు కొంత కాన్ఫిడెంట్గా అప్లై చేయండి, మీకు మంచి ఫలితాలు మరిన్ని కూడా వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలమైన స్థానచలన సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. పిల్లల వివాహ, వృత్తి, విద్య విషయాలలో కూడా కొంత మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. స్త్రీలకు యోగదాయకంగా ఉంటుంది. కన్యారాశి వారికి విద్యార్థులు బాగా కష్టపడితే మంచి ఫలితాలు మరిన్ని కూడా సాధిస్తారు. కన్యారాశి వారు ఈ వారమంతా మహాగణపతి అష్టోత్తరంతో ఆరాధన, బిల్వదళములతో 108
స్తోత్రం అంటే శ్లోకములతో బిల్వాష్టకంతో మహాశివరాత్రి పర్వదినంగా శివారాధన చేస్తే చాలా యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. శివాలయ దర్శనము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము కన్యారాశి వారికి మరింత ప్రభావాన్ని చూపించవచ్చు. కాబట్టి శివారాధన, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము వదలకుండగా చేయండి. మీకు రాకపోతే మొబైల్లో వినటం కూడా మంచి ఫలితాలకు కొంత ఆస్కారం ఇవ్వవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి అంటే చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి అవుతుంది. తులారాశి వారికి ఈ వారము రాహువు ఒకడు శుభంగా ఉన్నాడు. అంటే షష్ఠస్థానంలో ఉన్న రాహువు, షష్ఠస్థానంలో ఉన్న శుక్రుడు, అష్టమంలో గురువు, నవమంలో భాగ్యంలో కుజుడు. కొంత తులారాశి వారికి వ్యాపార పరంగా మంచి ఫలితాలైతే ఈ వారంలో ఉన్నాయి. పెట్టుబడులు గతంలో పెట్టినటువంటివి మీకు లాభాలను కురిపించవచ్చు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విదేశీ అవకాశాలు విద్యార్థులకు వెల్లువలా వస్తాయి. కొంత గ్రహ సంచారం అనేటువంటిది మిశ్రమంగా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ముఖ్యమైన పనులన్నీ కూడా కొంత పూర్తి చేసుకుంటారు. మనశ్శాంతిని కోల్పోకుండా మౌనంగా ఉంటూ పరిస్థితులను అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేటువంటిది మంచిది. చిన్నపాటి అవరోధాలు వృత్తిపరంగా నిరుద్యోగులకు కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఎదురు కావచ్చు. వ్యాపారులకు రాబడి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కోర్టులలో కూడా వాయిదాలు కోరుకోకుండా ఉండటం మంచిది. సోదరులతో మైత్రి ప్రయత్నం ఫలిస్తుంది. ఉద్యోగులకు, అధికారులకు, ఉద్యోగులకు, కింది స్థాయి వ్యక్తులకు, రాజకీయ నాయకులకు, కార్యకర్తలకు మధ్య భేదాభిప్రాయాలు పెరిగే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి కొన్ని విషయాలలో పర్వాలేకున్నప్పటికీ కూడా కొత్త పరిచయాలు బలపడతాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడం వరకు మంచిది. ధైర్యంగా అడుగు వేయండి. శుక్ర శనివారాల్లో ఒక శుభవార్త శ్రవణం చేస్తారు. తులారాశి వారు ఈ వారమంతా శివారాధన, శివపంచాక్షరి జపము, అర్ధనారీశ్వర స్తోత్రపారాయణము, అలాగే 12 జ్యోతిర్లింగ స్తోత్రపారాయణం చేయటం వల్ల శివానుగ్రహంతో క్లిష్టమైన సమస్యల నుంచి కూడా బయటపడతారు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం గురువు, శని, కేతువు శుభంగా ఉన్నారు. కొంత రవి పర్వాలేదు. వృశ్చిక రాశి వారికి ఈ వారము గ్రహ సంచార రీత్యా తృతీయ చంద్రుడు, చతుర్థ పంచమ రవి బుధ శనులు, షష్ఠ స్థానంలో రవి శుక్రుడు. అంటే వృశ్చిక రాశికి చతుర్థ స్థానంలో ఉన్న రవి, చతుర్థ శని, చతుర్థ బుధుడు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. శుభయోగాలు చాలా వరకు బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ధర్మబద్ధంగా వ్యవహరించడం మంచిది. నూతన ప్రయాణములకు అవకాశములు చాలా ఉన్నాయి. మీ ప్రతిభను సమాజం అనేటువంటిది గుర్తిస్తుంది. వ్యాపారపరంగా కొంత ఓర్పు అనేటువంటిది పట్టాలి. బంధుమిత్రులతో ఇల్లు సందడిగా ఉంటుంది. అలాగే వ్యాపార వ్యవహారాల్లో తడబాటుకు గురి కావద్దు. జీవితంలో స్థిరత్వం సాధిస్తారు. ఉద్యోగులకు మేలు జరుగుతుంది. ఓ శుభ సందేశం అనేటువంటిది వారాంతంలో కూడా అందుతుంది. ప్రతి విషయంలో లోతుగా ఆలోచించడము, బాగా స్ట్రెస్ అనేటువంటిది తీసుకోవడం వల్ల కార్యాలయందు కొంత లోపం కూడా ఏర్పడవచ్చు. కాబట్టి కొనుగోళ్ళు, అమ్మకాలు, విలువైన వస్తు సేకరణ మొదలైనటువంటివి వారాంతంలో కూడా చేయవచ్చు. ముఖ్య నిర్ణయాల్లో కుటుంబాన్ని భాగస్వామిని చేయటం, కుటుంబ నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వటం చాలా వరకు కూడా మంచిది. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగముల యొక్క కాలము ఆసన్నమైంది. సంబంధాలు చూడవచ్చు. పెళ్ళిళ్ళు కూడా కుదురుకుంటాయి. రాజకీయ నాయకులకు పదవీయోగ ప్రాప్తి ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి అనేటువంటిది బాగా దూరం అవుతుంది.
కాబట్టి వృశ్చిక రాశి వారు శివాభిషేకం చేయించుకోవడము, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ప్రతిరోజు చేయటము, శివ అష్టోత్తరంతో ఆ ధవల అక్షతలతో శివారాధన చేయటము, అర్ధనారీశ్వర శివ సహస్రనామ స్తోత్ర పారాయణాదులతో శివారాధన చేయటం వల్ల కూడా, మహాశివరాత్రి పర్వదిన ఉపవాసాన్ని ఉండటం వల్ల కూడా, తెల్లవారి ఎవరికైనా అన్నదానం చేయటం వల్ల కూడా కొంత వృశ్చిక రాశి వారికి శుభయోగ పరంపర బ్రహ్మాండంగా కలుగుతుంది. తదుపరి ధనుస్సు రాశి. మూలాం నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి శుక్ర శనులు పర్వాలేదు, బుధుడు పర్వాలేదు, రవి కొంత శుభంగా ఉన్నాడు. ఫలితాలు చాలా వరకు కూడా ధనుస్సు రాశి వారికి అనుకూలంగానే ఉన్నాయి. కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని విస్తరించి భాగస్వామ్య వ్యాపారంలో కూడా లాభాలు పొందే ఆస్కారం ఈ వారాంతంలో కూడా కనిపిస్తూ ఉన్నది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా చాలా పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు కూడా చాలా వరకు కూడా మంచి జరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం కలుస్తుంది. విందులు, విహార వినోదాలు అనుకూలిస్తాయి. స్త్రీ సౌఖ్యం, మిత్రుల సహకారము మొదలైనటువంటివి బ్రహ్మాండంగా ఉంటాయి. ఆధ్యాత్మిక సంపత్తిని పెంచుకోండి. వివాదాలకు దూరంగా ఉండండి. సంయమనంతో వ్యవహరించండి. వాహనం నడిపేటప్పుడు కొంత జాగ్రత్తగా లేకపోతే వాహన ప్రమాదాలు జరిగే ఆస్కారం కూడా ఉంది. కొన్ని ప్రయాణములు స్థిరపడతాయి. దూర బంధువులకు వివాహాది శుభయోగ ఫలప్రాప్తి కలుగుతుంది. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల యొక్క, పెద్దల యొక్క సలహాలు, సూచనలు తప్పకుండా అవసరం అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, సంతానం లేని వారికి సంతాన యోగాదులు కూడా ఈ వారాంతంలో కలగబోతున్నాయి. గ్రహ సంచార రీత్యా కొంత అనుకూలత అధికంగానే ఉంది. ధనుస్సు రాశి వారు వ్యక్తిగత జాతకంలో కనుక బలం ఉంటే కనుక ఈ వారం కూడా మీకు బ్రహ్మాండంగా ఉండబోతోంది. శివ పంచాక్షరి జపము, శివారాధన, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, శివ నక్షత్రమాల స్తోత్ర పారాయణము మొదలైనటువంటివి శివరాత్రి రోజున చేసి, బుధవారం నాడు విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా చేసి, మిగతా రోజుల్లో చక్కగా రామరక్షను చదవండి. బ్రహ్మాండంగా ఉంటుంది. అభివృద్ధి అనేటువంటిది మీకు అధికంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిస్తే మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా కుజుడు, గురువు, శుక్రుడు, రాహువు శుభంగా ఉన్నాడు. అంటే మకర రాశి వారికి రాశి నుంచి ద్వితీయంలో రవి, శని, బుధులు, తృతీయ రాహు, శుక్రుడు, పంచమ గురువు, షష్ఠ 6వ స్థానంలో కుజుడు, 7, 8 భాగ్యంలో ఉన్నటువంటి కేతువు. అంటే మకర రాశి వారికి ఉత్తమ కాలం అనేది ప్రారంభమైంది. సత్వర విజయాలు చాలా వరకు కూడా మిమ్మల్ని వరిస్తాయి. ప్రణాళికాబద్ధంగా పనిచేయటం చాలా వరకు అవసరం. కీలక సమయాల్లో ఆత్మవిశ్వాసం కోల్పోకండి. ఫైనాన్స్ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించండి. ఊహించని సన్నివేశాలు మీ విషయంలో కొంత ఆశ్చర్యాన్ని కలిగింపజేస్తాయి. అనవసరపు ఆందోళనలు పెట్టుకోకుండా కొంత సమయోచన చేస్తే బాగుంటుంది. అలాగే ఉద్యోగంలో మేలు జరుగుతుంది. కీలక సమయాల్లో ఆత్మవిశ్వాసం తగ్గటం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఒకటే సూచన, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. దైవాన్ని నమ్మండి. దైవ బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని చెడును ఎక్కువగా ఊహించకుండా కొంత మంచిని ఊహిస్తూ ముందుకు వెళ్తే బాగుంటుంది. ఉద్యోగపరంగా మేలు జరుగుతుంది. కొన్ని సమస్యల నుంచి కూడా బయటపడతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. కొత్త పథకాలు ఆలోచనలు చేస్తారు. వ్యక్తిగత విషయాలలో ఎవరి జోక్యం లేకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. భార్యాభర్తలకు అవగాహన, కొన్ని సమస్యలు కూడా పరిష్కారం దిశగా ముందుకు వెళ్తాయి. మకర రాశి వారికి వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి మొదలైన శుభాలు కూడా ఈ వారం కలుగుతాయి. మకర రాశి వారు శివ సహస్రనామ స్తోత్ర పారాయణ, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణ ఈ 3 రోజు చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందవచ్చు. తదుపరి కుంభరాశి.
ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి. కుంభరాశి వారికి గ్రహ సంచార రీత్యా శుక్రుడు శుభంగా ఉన్నాడు, రవి అర్ధశుభుడు, బుధుడు అర్ధశుభుడు. కుంభరాశి వారికి గ్రహ రాశిలో సంచారం చేస్తున్న రవి, శని, బుధుల యొక్క కలయిక. 28వ తేదీ బుధుడు మార్పు చెందుతాడు కాబట్టి కొంత ఫలితాల్లో వ్యత్యాసం అనేది కనిపిస్తూ ఉన్నది. అయినప్పటికీ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు. ఏకాగ్రత అవసరం. కొంత జన్మ శని, జన్మ రవి కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. అయితే కొంత ఆర్థిక పరంగా సంపదలు పెరుగుతాయి, కొన్ని సమస్యలను అధిగమిస్తారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. ఒక మెట్టు దిగైనా సరే కార్యాలను సాధించుకోండి. వ్యాపార ఫలితాలైతే విశ్రమంగా ఉంటాయి. ప్రయాణములు కలిసి రావు. మానసిక ఆరాటము, ఆందోళన, శ్రమ ఈ 3 కూడా అధికమవుతాయి. గురువుల యొక్క సహకారాన్ని తీసుకోవడం ప్రతి విషయంలో కూడా బాగుంటుంది. పనులలో చికాకు పెరగటం వల్ల కొన్ని పనులు లోపంగానే పూర్తి కావటం కూడా మీకు నచ్చదు. వ్యక్తిగత వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని వీలైనంతగా తగ్గించండి. ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవడం మంచిది. సరి అయిన ప్రణాళికతో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు ఒత్తిడిని అధిగమిస్తే బాగుంటుంది. మిత్రుల అనారోగ్యము మీ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. రాజకీయ నాయకులకు బ్రహ్మాండమైనటువంటి పదవీయోగ ప్రాప్తి కలగబోతోంది. నిరుద్యోగులకు ఉద్యోగ ఫలితాలు కూడా అనుకూలంగా ఈ వారాంతంలో కూడా ఉండబోతున్నాయి. స్త్రీలకు కొంత అనారోగ్య సూచన, కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఏర్పరచవచ్చు. అందువల్ల కుంభరాశి వారు ప్రతిరోజు కూడా శివ పంచాక్షరి జపము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, శివాలయ దర్శనము, శివ సహస్రనామంతో విష్ణు ఆరాధన చేయటం మొదలైనటువంటి వాటి వల్ల కూడా మంచి ఫలితాలు కొన్ని కూడా కలుగుతాయి. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4వ పాదం 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి. గురువు శుభంగా, శుక్రుడు శుభంగా ఉన్నాడు, రవి శుభంగా ఉన్నాడు, రాహుకేతువులు అర్ధశుభులు. మీనరాశికి ఇక్కడ జన్మలో సంచారం చేస్తున్నటువంటి రాహు శుక్రులు, వ్యయస్థానంలో రవి శని బుధులు, అలాగే 11వ స్థానంలో మాత్రము 23, 24వ తేదీల్లో చంద్రుడు ఉండటం వల్ల కొంత ఆది సోమవారాల్లో ప్రభావం అనేది బాగుంటుంది. బుధవారం కూడా కొంత పర్వాలేదు, విజయాలు వరిస్తాయి, ఉద్యోగులకు మేలు జరుగుతుంది, తోటివారి ప్రోత్సాహం అనేటువంటిది లభిస్తుంది, సమయానుకూలంగా వ్యవహరించడం అనేటువంటిది మంచిది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి, విలాస వస్తువుల కోసం ధనాన్ని అనవసరంగా ఖర్చు చేయకండి, ఫైనాన్స్ వ్యాపారులకు కొంత మందకోడిగా ఉంటుంది, నివాసంలో కానీ ఆఫీసులో కానీ మార్పులు అయినటువంటివి తథ్యంగా ఉంటాయి. వ్యర్థ ప్రసంగాలు, వ్యర్థ ప్రలాపనలు లేకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. కొన్ని శుభయోగాలు, కొన్ని అవయోగాలు రెండూ కూడా మిశ్రమంగా ఈ మీనరాశి వారికి ఉన్నాయి. తోటివారి ప్రోత్సాహం లభిస్తుంది, సమయానుకూలంగా వ్యవహరించండి, అందివచ్చిన అవకాశాలను ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. అకారణంగా కొంత విరోధాలు పెరిగే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి సోమవారము, మంగళవారము వారంలో ఏదైనా ఒక రోజు మౌనంగా ఉండడం అనేటువంటిది మీకు విజయాలకు కూడా మూలమవుతుంది. మొహమాటం వల్ల ఆర్థికపరమైన నష్టాలు కూడా రావచ్చు. కాబట్టి మొహమాటాన్ని దూరం చేసుకోండి. ఆర్థిక పరంగా కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ప్రయాణాలు కలిసి రావు. మానసిక మారాటం, ఆందోళన, శ్రమ అధికంగా ఉంటాయి. కొంత అప్పులు వసూలు చేయడంలో కూడా లోపం అనేటువంటిది ఉంటుంది. ఓ శుభవార్త వినేయటానికి కొంత ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి. ఇష్టదైవాన్ని ధ్యానించడము, అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీసా 12 సార్లు పారాయణం చేయటము, హనుమత్ ఆలయంలో కొంత రావి చెట్టు ఉంటే కనుక 108 ప్రదక్షిణములు చేయటము మొదలైన పనులతో శివరాత్రి రోజున ఖచ్చితంగా శివాభిషేకం చేయించుకొని ఉపవాస దీక్ష ఉండండి. రాత్రి 12 గంటల సమయంలో శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. మీకు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. ఇవి మేషాది 12 రాశులకు ఈ వారం కలగబోయేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. వ్యక్తిగత జాతకంలో బలం ఉంటే కొంత బాగానే ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో ఎలా చూసుకోవాలి అంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే మీ వ్యక్తిగత జాతకంలో దశ అంతర్దశలు ఎలా ఉన్నాయి, వాటి విశ్లేషణ, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవారాధన చేయాలి, అదృష్ట సంఖ్య మొదలైనవన్నీ కూడా
వివరంగా మీతో మాట్లాడడం జరుగుతుంది. అపాయింట్మెంట్ లేకుండా మాట్లాడడం అనేటువంటిది జరగదు. అపాయింట్మెంట్ తీసుకోవటానికి కింద కనిపిస్తున్న నెంబర్కు వెంటనే ఫోన్ చేయండి. మా గోక్షేత్రానికి కొంత ధార్మిక కార్యక్రమాల కోసము కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయడం ద్వారా కొంత విరాళాలు కూడా ఇవ్వవచ్చు. కొంత మీ బలమే మాకు చాలా వరకు కూడా అవసరము. మరలా వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. శంభో శంకర.